ఎలా ఉందండి ఇక్కడ పరిస్థితి? పరిస్థితి మాత్రం చాలా బాగుందండి. ప్రస్తుతానికైతే టీడీపీ ప్రభుత్వంలో 74-73 సంవత్సరాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ముందుగా విజయవాడ తరపున యూత్ తరపున ఆయనకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పుకుంటామండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాతావరణం బట్టి ఈరోజు చూస్తే కొంతమంది దూర ప్రాంతాల్లో ఉన్నారు. నూజివీడు కానీ ఇటు విజయధరపురం చాలామంది ఈరోజు ఇక్కడ 3 రోజుల నుంచి ఇక్కడికి వస్తువులు ఇస్తున్నారనేసి కబురు చేశారు. అలాంటి వస్తువుల పరిస్థితుల్లో వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎలాగంటారా? బైసప్పుడు నేనే ఉన్నా. ఈరోజు మార్నింగ్ వచ్చాను. నూజివీడు నుంచి ఆగిరిపల్లికి 150 రూపాయలు ఛార్జీగా తీసుకుంటున్నారు. ఓన్లీ ఛార్జీకి డబల్ ఛార్జీ తీసుకుంటున్నారు. అక్కడ నుంచి నుంచి ఇక్కడ రావడానికి టాటర్లో ఫ్రీ సర్వీస్ పెట్టారు. కానీ టాటర్లు మాత్రం ఊరికే తీసుకుంటున్నారా, మళ్ళీ వసూలు చేసుకుంటున్నారు. అదేంటే మా టాటర్లు ఊరికే వస్తున్నాయి, అదే ఫ్రీ సర్వీస్ అంటున్నారు కదా అని దాని ఛార్జీ తీసుకుంటున్నారు. వెనకాల పోలీసులు కానీ ఎవరైనా పెద్ద మీడియాలో ఉన్నారంటే మళ్ళీ తీసుకోవట్లేదు. అలాంటి వాళ్ళ పరిస్థితి అయితే చాలా తీవ్రంగా ఉందనేసి నేను ముందుగా చెప్పదలుచుకున్నాను. ఇకపోతే చిన్న పిల్లలు లోపల ఉన్న వాళ్ళు అవస్థలు పడతారు. వాళ్ళకి పాల ప్యాకెట్లు గాను లేకపోతే బిస్కెట్ ప్యాకెట్ కానీ దేనికి ప్రతి ఒక్కరు అవస్థలు పడుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం వస్తున్నాయి కానీ లోపల ప్రాంతాలు మాత్రం ఒక్కరు రావట్లేదు సార్. ఏ ఏరియాకి మీకు రావట్లేదండి? ఇది ఈ ఏరియానండి, ప్రకాశ్ నగర్, పాయికాపురం ఈ ఏరియాలో ఈ పెద్ద రోడ్డు ఉంది కదా, ఈ పెద్ద చుట్టుపక్కల అన్నీ వస్తున్నాయి. సో లోపలికి మాత్రం ఎవరు రావట్లేదు అనేసి నేను చెప్పదలుచుకున్నాను ఈ విషయంలో. ఇంకొకటి ముఖ్యంగా చెప్పాలంటే చిన్న పిల్లలు పాల ప్యాకెట్లు కానీ 3 నెలల పిల్లలు, నెల పిల్లలు, 5 నెలల పిల్లలు, 1 ఇయర్ బేబీస్ ఇలా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు పాల ప్యాకెట్లు లోపలికి రండి, ఒక్కసారి చుట్టుపక్కల తిరగడం కాదు, ఒక్కసారి లోపలికి చూస్తే మీకు ఆ పరిస్థితి అనేది అర్థమైద్ది. ఈ ఫస్ట్లో మోకాల దాకా, నడుము దాకా, పీకల దాకా ఉన్న నీళ్ళు వస్తున్నప్పుడు బాగానే పట్టించుకోలేదని చెప్పట్లేదు, చూడలేదని చెప్పట్లేదు, అప్పుడు బాగానే చూశారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే ఒక్కరు లోపలికి రావట్లేదు. లోపల వాటర్ వస్తుందా లేదా అనేది చూసిన పరిస్థితి పాపం లేదు. అది కూడా మీకు ఏం అందట్లేదు అంటారా? ఫుడ్ అందట్లేదంటే అదేనమ్మ చెప్తుంది. ఏదో సాంబారు రైస్ ఏదో వచ్చిందంట. ఈరోజు సాంబార్ రైస్ వచ్చింది ప్రస్తుతానికి. అది తింటుంటే మళ్ళీ గుడ్లు పంపిస్తున్నారు. ఫుడ్ వస్తుంది కానీ వచ్చే ఉపయోగం ఏముంది? అది అంతా వేస్ట్ అయిపోతుంది. గుడ్లు పంపిస్తున్నారు, అది ఉడకబెట్టిన గుడ్లు ఇస్తున్నారు. ఆ గుడ్లు మళ్ళీ పెక్కులు తీలో ఏముండదు, మొత్తం పీసి నలిచిపోయి వస్తుంది. అలాగే గుడ్లు అలాగే ఇస్తున్నారు. ఎవరి వల్ల ఉపయోగం ఏముంది? ఫుడ్ వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఈ సాంబార్ బియ్యం అంటున్నారు, దాని మీద రబ్బర్ ఇస్తున్నారు. రబ్బర్ మళ్ళీ ఫుడ్ అది వేస్ట్ అయిపోతుంది. 10 ప్యాకెట్లలో మినిమం 4 ప్యాకెట్లు వేస్ట్ అయిపోతుంది, కత్తిమే వస్తున్నాయి. అదంటే చిన్న పొట్టోళ్ళు ఉన్నాయి, పొడుగోళ్ళు టాటర్లో ఇస్తున్నారు. టాటర్లో ఎలాగ ఇస్తున్నారు? పైకి వచ్చేళ్ళకేమో పైకి అందుతుంది కానీ కింద ఉన్న వాళ్ళకి ఎవరికి అందట్లేదు. అదే లైన్గా ఇప్పుడు పోలీసులు ఉంటున్నారు కాబట్టి లైన్గా పెట్టి ఒక్కొక్కరికి ఆ ఫుడ్ ఎవరికి ఉందో ఒక్కొక్కరికి అందట్లేదా? వాటర్ ప్యాకెట్లు ఒక ఇంటికి 4-5 వాటర్ ప్యాకెట్ సరిపోయాయి. క్యాన్లు బస్తాలు తీసుకొని పోతున్నారు. ఒక ఇంటికి 4-5 వాటర్ ప్యాకెట్ సరిపోయాయి, ఒక బస్తాలు తీసుకొని పోతున్నారు. ఏంటయ్యా అంటే మళ్ళీ ట్యాంకులు పంపిస్తున్నారు, ట్యాంకులో అన్నీ ఉంటున్నాయి. ఇక్కడ నుంచి అయినా ప్రభుత్వం అందిస్తున్నా కానీ ప్రజలు ఏం చేస్తున్నారు? దాన్ని వృధా వేస్ట్ చేయడం తప్ప ఏమీ లేదు. ఈ సందర్భంగా తెలియజేసిన అదే మంచి చేయండి అనట్లేదు. నేను ముందే చెప్తాను, పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ వాళ్ళ ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో మంచిగా చేశారు. ఇదే పరిస్థితిలో వైసీపీ పరిస్థితులు ఉంటే ఇంకా నాశనం అయ్యేది తప్ప బాగుపడేది కాదు. బుడమేరు వంతెనకి గేట్లు ఉన్నాయని చెప్పిన మహానాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు అనేసి ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నాను.